అందుకే అన్న చూడండి, తన సొంత కొడుకును లేక పుట్టినటువంటి కొడుకును, తర్వాత పిల్లలు పుడతారో ఆమెకు తెలియదు, ఆమెకు పుట్టిన కుమార్ని దేవుడికి ఇస్తానని చెప్పేసి ఇచ్చేసింది. హల్లెలూయా! ఎంత గొప్ప తీర్మానం. నాకు అక్కడ అన్న ఎంత ఆశ్చర్యమో సమీర్ కూడా అంత ఆశ్చర్యం అండి. ఎందుకంటే చిన్న పిల్లవాడు పాలు ఇచ్చిన తర్వాత మేబీ 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పిల్లవాడు ఏం చేశాడ, దేవునికి సేవకి సమర్పించుకోగలిగాడు. హల్లెలూయా! ఎంత గొప్ప తీర్మానం. మనమంటాం దేవుని సేవ చేస్తున్నామని, మనమంటాం సేవలో ఉన్నామని, కానీ 2 ఏళ్ల పిల్లవాడే దేవుడి కొరకు సమర్పించుకొని, దేవుడి కొరకు నిలబడి, ప్రవక్తల అభిషేకం పొందుకొని, ప్రవక్తలు దీవించబడి, అనేకుల కొరకు విజ్ఞాపన చేసి, అనేక రాజులను అభిషేకించి దేవుడి సేవలో ఈ రోజు కూడా అతను చనిపోయినా బ్రతికిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని మర్చిపోతారు జనాలు కదా. మన తీర్మానం లేవు, సరిగా మన తీర్మానం లేవు. నీ తీర్మానం కరెక్ట్ ఉంటే నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు పరలోకం నుంచి చూడగలుగుతాడు. హల్లెలూయా! ఏంటి నీ తీర్మానం? గమనించు. అన్న అయితే తీర్మానం బాగా ఉంది. ఎన్ని వేల సంవత్సరాల కింద తీసుకుంది తీర్మానం కదా. ఈ రోజు కూడా మనం ఆమె గురించి మాట్లాడగలుగుతున్నాం. ఆమె తీర్మానం బలంగా ఉంది, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం బలంగా ఉంది, ఆమె ఒడంబడిక నెరవేర్చగలిగింది. ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని సన్నిధిలో తీసుకున్న తీర్మానం ఏంటి? మళ్ళా సేవకుండా అడుగుతున్నప్పుడు ఎదురు సంగమా, నీవు దేవుడికి ఇచ్చిన కమిట్మెంట్ ఏంటి? ఒక్కసారి నీ హృదయాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ జీవితాన్ని వెనుదిరిగి చూడు. ఎక్కడెక్కడ ఏమేమి ప్రామిస్ చేసినావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఉదయకాలం ఎప్పుడు నాతో ఎందుకు మాట్లాడు మీ గురించి? ఎప్పుడో దేవుడు మాట్లాడు. మీరు ఏం తీర్మానం తీసుకున్నా నాకు తెలియదు, మీ జీవితం ఏంటో నాకు అసలే తెలియదు. కానీ ప్రభు అన్నాడు, ఇదిగో వారు తీర్మానం తీసుకున్నారు, కానీ వారు తీసుకున్న తీర్మానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కొన్ని సంవత్సరాల కిందట నాతో పాటు ఒక అమ్మాయి అన్నా, నేను